హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతము కొత్త ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ అనేది జరుగుతూ ఉంది. అయితే తాజాగా సెర్ఫ్ అధికారులు ఈ కొత్త పెన్షన్ల దరఖాస్తులపై గైడ్లైన్స్ కూడా విడుదల చేశారన్నమాట. ఇప్పుడు ఈ కొత్త చేయుత పెన్షన్లకు సంబంధించిన అప్లికేషన్స్ పెట్టుకోవాలనుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా ఏ తేదీ లోపల ఎక్కడికి వెళ్ళి దరఖాస్తులను చేసుకోవాలి? అలాగే కొత్తగా అప్లికేషన్స్ పెట్టుకోవాలి అంటే కేటగిరీల వారీగా ఏ విధమైనటువంటి అర్హతలను కలిగి ఉండాలి? ఎవరు మాత్రమే ఇప్పుడు కొత్త పెన్షన్లకు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు? అలాగే కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి? ఇప్పుడు అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళు తొలి విడత కింద ముందుగా ఏ కేటగిరీ వాళ్ళకు దరఖాస్తులు చేసుకున్నటువంటి వాళ్ళు పెన్షన్లను పంపిణీ చేయబోతున్నారు? గతంలో అప్లికేషన్స్ చేసుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు మళ్ళా కొత్తగా అప్లికేషన్స్ చేసుకోవాలా? లేదా? ఈ విధంగా పూర్తి వివరాలను వీడియోలో మీకు క్లియర్‌గా అందజేస్తాను. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఫైనల్‌గా మీకేమన్నా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను అక్కడ కూడా రెస్పాండ్ అయితే అవుతాను. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసేసేయండి. మీరు ఎన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి మన వీడియోను రికమెండ్ అయితే చేస్తుంది. ఫస్ట్ టైం ఛానల్‌ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకునేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ లాస్ట్ డేట్ అనేది ముగుస్తున్నప్పటికీ ప్రభుత్వము తాజాగా ఈ యొక్క గడువు తేదీని పెంపు చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ఇక దీనికి సంబంధించి లేటెస్ట్‌గా వచ్చినటువంటి అప్డేట్‌ను మీరు స్క్రీన్ మీద కూడా చూడవచ్చు. 31 వరకే చేయూత పెన్షన్లకు ఛాన్స్. కొత్త పెన్షన్ల దరఖాస్తులపై గైడ్‌లైన్స్ విడుదల చేసినటువంటి సెర్ఫ్ అధికారులు గతంలో అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్తూ ఉన్నారు. అలాగే తొలి విడతలో 7 కేటగిరీలకి ముందుగా అవకాశం ఇస్తామని చెప్తూ ఉన్నారనమాట. ఓకేనా? ఇప్పటికే కొత్తగా 4000కు పైగా అప్లికేషన్లు వచ్చాయంటూ రాష్ట్రంలోని అర్హులైనటువంటి పేదల, బలహీన వర్గాలకు సామాజిక భద్రత పెన్షన్లను కల్పించడమే లక్ష్యంగా ఈ చేయూత పథకం కింద కొత్త పెన్షన్లనేటువంటి వాటిని మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగం పెంచింది. కొత్త పెన్షన్ల మంజూరుకు సంబంధించిన సమగ్ర మార్గదర్శకాలను గ్రామీణ అభివృద్ధి శాఖ చెందినటువంటి సెర్ఫ్ నిన్నటి రోజున విడుదల చేసిందనమాట. ఈ మేరకు సెర్ఫ్ సీఈఓ సర్క్యులర్ జారీ చేస్తూ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, అలాగే డిఆర్‌డీఓలకు ఆదేశాలను ఇచ్చారు. కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులను ఈ నెల 31 తేదీ వరకు స్వీకరిస్తున్నట్లు వెల్లడించారన్నమాట. దరఖాస్తుల స్వీకరణతో పాటు సమాంతరంగా పోర్టల్‌లో డేటా ఎంట్రీ ప్రక్రియను కూడా పూర్తి చేయాలని సూచించారు. క్షేత్రస్థాయి తనిఖీల కాలపరిమితిని, ఫైనల్ లిస్టుల ఖరారు, అలాగే ప్రొసీడింగ్స్ పంపిణీ షెడ్యూళ్లను త్వరలోనే విడిగా ప్రకటించమని తెలియచేస్తూ వచ్చారు. అలాగే అర్హత ప్రమాణాల్లో ఎటువంటి మార్పులు లేవని, పాత నిబంధనల ప్రకారమే ఎంపిక చేసేది కన్ఫర్మ్ అని చేశారనమాట. ఓకేనా? అయితే మళ్ళీ అప్లై చేయక్కర్లేదు. అంటే గతంలో చాలామంది అప్లికేషన్స్ పెట్టుకొని ఉంటారు. సో, రిజెక్ట్ అయినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే, బట్ ఇంకా కూడా పెన్షన్లు అయ్యేటువంటి వాళ్ళకి కనుక రాకపోయినట్లయితే ఓకేనా. సో, గతంలో అప్లికేషన్స్ పెట్టుకో ఉంటారు. ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్‌లకు సంబంధించి. బట్ వాళ్ళకి ఇప్పటికి కూడా పెన్షన్‌లు అనేటువంటివి వచ్చుండవనమాట. అంటే శాంక్షన్ అయ్యుండవు. అలాగే చాలామంది కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో, వీళ్ళందరూ కూడా ఇప్పుడు తిరిగి మళ్ళా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రజాపాలనల వారోత్సవాలు, అలాగా 99 రోజుల ప్రగతి ప్రణాళిక, గ్రామ సభలు, ప్రజావాణిలో ఇప్పటికే దరఖాస్తులు చేసుకొని అవసరమైనటువంటి పత్రాలు సమర్పించినటువంటి వాళ్ళందరూ కూడా మరలా దరఖాస్తులు చేయాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. గతంలో దరఖాస్తు చేయనటువంటి వాళ్ళు లేదా అవసరమైన ఆధారాలు జత చేయనటువంటి అర్హులు మాత్రమే పంచాయతీ కార్యదర్శులు, అలాగే ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లకు కొత్తగా దరఖాస్తులు సమర్పించాల్సిన అవసరం ఉంటుందని తెలియజేశారన్నమాట. దరఖాస్తులు అందచేసిన లబ్ధిదారులకు అధికారులు తప్పనిసరిగా రసీదు ఇవ్వాలని ఆదేశించారు. ఓకేనా? సో, మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసుకున్నాక తప్పనిసరిగా రసీదు తీసుకోండి. రసీదు తీసుకోవడం అయితే మర్చిపోవద్దు. అడిగి మరీ తీసుకోండి వాళ్ళు ఇవ్వకపోయినా సరే. తొలి విడతలో దాదాపుగా 7 కేటగిరీల వారికి పెన్షన్లను మంజూరు చేయనున్నట్లు చెప్తూ ఉన్నారు. దరఖాస్తులు
తమ కేటగిరీని బట్టి ధ్రువపత్రాలను జత చేయాల్సి ఉంటుందని, వితంతువులైతే బర్త్ డెత్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ అని, ఒంటరి మహిళలు అయితే సెపరేషన్ నివేదిక కావాలని, కల్లుగీత కార్మికులైతే ఎక్సైజ్ శాఖ సర్టిఫికేట్ ఉండాలని, చేనేత శాఖకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఉండాలని, ఫలేరియా బాధితులు అయినట్లయితే హెల్త్ సర్టిఫికేట్ ఇవ్వాలని, వితంతు మహిళలు, ఒంటరి మహిళలు దరఖాస్తు చేసుకోవడంతో పాటుగా వారికి అవసరమైనటువంటి సర్టిఫికేట్లు పొందేలా సహాయం చేసే బాధ్యతలను కూడా ఎస్హెచ్జి ఎస్హెచ్జి సమాఖ్యలకు అప్పగించారని చెప్తూ ఉన్నారు. కాగా చేయూత పెన్షన్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులు వెల్లువల వస్తున్నాయని గడువును ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు కొత్తగా మరొక 4,000కు పైగా దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. గడువు ముగిసే టైంకి ఈ సంఖ్య మరింత పెరిగేందుకు అవకాశం అయితే ఉంటుందని చెప్తున్నారనమాట. సో అయితే ఇంకా ఎవరైనా ఈ కొత్త ఆసరా చేయూత పెన్షన్లకు సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోకుండా ఉన్నట్లయితే ఈ నెల 31వ తారీఖు లోపల దరఖాస్తులు పెట్టుకోండి. ఓకేనా. దరఖాస్తులు పెట్టుకున్నాక వెరిఫికేషన్ ప్రక్రియలు ఉంటాయి. వెరిఫికేషన్ ప్రక్రియలు ముగిశాక తుది అర్హుల జాబితాలు వస్తాయి. ఆ అర్హుల జాబితాలో పేర్లు ఉన్నటువంటి వాళ్ళకు పెన్షన్లు శాంక్షన్ అయినట్లు ముందుగా తొలి విడతలో 7 కేటగిరీలకు చెందినటువంటి వాళ్ళకైతే పెన్షన్లను ఇవ్వబోతున్నట్లు చెప్తూ ఉన్నారనమాట. ఓకేనా. సో ఇవ్వండి ఫైనల్గా మీరు మెయిన్గా డాక్యుమెంట్స్ అనేటువంటివి రెడీ చేసుకోండి. కొత్తగా అప్లికేషన్స్ పెట్టుకోవాలంటే ఆ డాక్యుమెంట్స్ వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళండి. ఈ యొక్క మీ సేవలైనా అప్లై చేసుకోవచ్చు. లేదా పంచాయతీ కార్యదర్శులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరైనా మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి డాక్యుమెంట్స్ యాడ్ చేసి సబ్మిట్ చేయొచ్చు. ఎంపీడీఓలు కావచ్చు, మున్సిపల్ కమిషనర్లు కావచ్చు, వీళ్ళందరి దగ్గర కూడా మీరు దరఖాస్తులు అనేటువంటివి సమర్పించుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్లో అడగండి, రెస్పాండ్ అయితే అవుతుంటాను. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అప్ చేస్తున్నాండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.